హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ ఝాన్సీ. ఈరోజు మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెడుతున్నాం. సో ఆ పచ్చడి ఎలా పెడతారో వీడియో మొత్తంలో చూపిస్తా. తాతయ్య ఏం చేస్తున్నావు? మామిడికాయలు కొడుతున్నా. ప్రతి సంవత్సరం మేము మామిడికాయ పచ్చడి పెడుతున్నాం అంటే మా అమ్మమ్మ మా తాత వస్తారు. మా తాత ఏమో చెక్కలు కొడతాడు, మా అమ్మమ్మ ఏమో పచ్చడి పెడుతుంది. సో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మా ఊరు ఒకటే ఊరు అనమాట. తాతయ్య నాకు నేర్పిస్తావా? నేర్పిస్తున్నా. నీకు రాని పని ఏమైంది? అంతే అంటావా? దునియాలో నీకు రాని పని లేదు. అవును, అన్ని పనులు వస్తాయి నీకు. నేనే ఏం నేర్పియాలి నీకు? చూడండి, మా తాతయ్య కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు. టోటల్ మా ఫ్యామిలీ మొత్తం నాకు ఫుల్ సపోర్ట్. చూడండి మా తాతయ్య ఎంత మంచిగా కొడుతుండో చెక్కలు. మా తాతయ్య ఏమో పక్కన మామిడికాయలు కొడుతుండు, మేమేమో వెల్లిపాయలు గర్భాలు ఇస్తున్నాం. మమ్మీ, అమ్మమ్మ, నేను. అమ్మమ్మ ఈ ఎల్లిపాయలు గర్భాలు తీసి వెళ్ళేస్తారే తాలింపులునా? మామిడికాయ చక్కెర కొంత పట్టిస్తారు, పచ్చట్ల తాలింపులు కొంత. మసాలా ఈ ఎల్లిపాయల ముద్ద కొంచెం చక్కెర పట్టించి కొంత తాలింపులు వేస్తాం ముద్ద. ఫ్రెండ్స్, మా మామిడికాయ పచ్చడి మా అమ్మమ్మ పెట్టేది. పచ్చడి ఎలా పెడుతుందో మొత్తం చూపిస్తా. మమ్మీ ఏం చేస్తున్నవే? ఎల్లిపాయలు దంచుతున్నా మామిడికాయ పచ్చడి. అన్ని దంచాలా మమ్మీ? అట్లా కొన్ని దంచాలి, కొన్ని ఏమో తాలింపులు వేయాలి. తాలింపులు వేయాలనా? తాలింపులు వేయాలి, చక్కెరలా కలపాలి. కలపాలి. మిక్సీ పట్టొచ్చుగా మమ్మీ, రోట్లో చైన్ వస్తుంది. మిక్సీలో బాగుండదు, రోటే బాగుంటుంది. అవునా? మొత్తానికి నేను కూడా నరుకుతున్నా ఫ్రెండ్స్ మామిడికాయ. ఇంతేనా తాత? రైట్, నేర్చుకున్నా. తాతయ్య కొట్టిపోయిన కాయలన్నీ ఇట్లా కొంచెం అలాగే తీసుకోవాలి. జీడి ఉంటుంది కదా, అక్కడ నల్లగా ఉంటుంది, అది తీసేయాలి కదా అమ్మమ్మ? మమ్మీ జీలకర్ర మిక్సీ పట్టాలా? మిక్సీ పట్టాలి. జీలకర్ర, మెంతులు, ఆవాలు వేరు వేరు వేయించాలా? అన్ని కలిపి ఒకసారి వేయించవచ్చా? వేరు వేరే. జీలకర్ర, మెంతులు, ఆవాలా, మళ్ళీ మూడింటి మిక్సీ పట్టాలా? జీలకర్ర అయిపోయిన తర్వాత మెంతుల, ఇప్పుడు ఆవాలు. మమ్మీ నల్లగా ఉంటాయి కదా, ఏగినే ఏగలే, ఎట్ట తెలియదు అదిలే. ఎట్ట తెలుస్తుంది? తెల్లగా అయిపోయింది. వైట్ కలర్కి వస్తుంటా. జీలకర్ర, మెంతులు, ఆవాలు వేయించిన తర్వాత మిక్సీ పట్టిన పౌడర్ అది. మామిడికాయ పచ్చడికి పల్లి నూనెనే వాడాలా మమ్మీ? విజయపల్లి. సన్ఫ్లవర్ వాడొచ్చుగా, ఎందుకు? ఇదే పచ్చడి నూనె ఆగుతుంది. అమ్మమ్మ ఇక తాలింపు చేస్తానికి రెడీగా ఉంది. అమ్మమ్మ పచ్చడి అసలు మస్తు పెడుతుంది మా అమ్మమ్మ అయితే. సంవత్సరం ఇప్పుడు పెట్టే పచ్చడి చెక్క ఎట్లుందో సంవత్సరం అయినా కూడా ఆ చెక్క అట్లనే ఉంటుంది. ఎవరు నేర్పించిరే నీకు? మీ అమ్మ. ఈరోజు మా అమ్మమ్మ అయితే చాలా హ్యాపీగా ఉంది నేను వీడియో తీస్తున్నాను. కదే అమ్మమ్మ? మా అమ్మమ్మ ఊకొచ్చి మా ఇంటికి ఝాన్సీ ఏదన్నా ఒక పాట పాడాలంటది కదే. పాడనా మరి? ఇప్పుడు పాడాలి. మా అమ్మకే నువ్వు అమ్మవైతివి ఓ అమ్మమ్మ, ఈ జగతికే ఆది మూలం నువ్వే మా అమ్మమ్మ. మా అమ్మకే నువ్వు అమ్మవైతివి ఓ అమ్మమ్మ, ఈ జగతికే ఆది మూలం నువ్వే మా అమ్మమ్మ. మంచిగా నేనంటే ఎంత ఇష్టమే నీకు? మస్తు ఇష్టం. మస్తు ఇష్టమా? చెప్పలేనంత ఇష్టమా అని? చెప్పలేదు. మా అమ్మమ్మకి నేనంటే ఏమి ఇష్టం అంట. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మా ఊరు ఒకటే అని చెప్పిన కదా. అమ్మమ్మ నీ నోటితోనే చెప్పే మన ఊరు ఏ ఊరు. అందరు నన్ను మీరు ఏ ఊరు ఏ ఊరు అని అడుగుతారు. సూర్యాపేట జిల్లా శివంలో
మండలం కోమటుకుంట గ్రామం. కోమటికుంట గ్రామం మాది సూర్యాపేట డిస్టిక్ కోమటికుంట విలేజ్. ఇన్ని రోజులు మీరందరూ అడిగారు కదా ప్రతి పాట కామెంట్లో మీది ఎక్కడ సిస్టర్, ఏ విలేజ్ సిస్టర్, కలవాలని ఉంది సిస్టర్ అని. సో ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇవ్వలేను, అందుకే ఈ వీడియోలో చెప్తున్నా మాది కోమటికుంట విలేజ్ అని. సో చాలా బాగా ఆదరిస్తున్నారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీ ఆశీస్సులు ఎప్పుడు నాపై ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మీ సపోర్ట్కి. థ్యాంక్ యూ సో మచ్. నూనె కాగిందానే? కాగుతుంది, ఇంకా నూనె కాగలేదు. అమ్మమ్మ అమ్మ గ్యాస్ బంద్ చేసిన ఎందుకే నూనె కాగినాక? నూనె బాగా కాగినాక కొంచెం చల్లారబెట్టి మళ్ళీ మిరపకాయలు అంటే ఇప్పుడు నూనె కాగానే వేస్తే మిరపకాయలు మాడిపోతాయా? మాడిపోతాయి. మళ్ళీ మాడ మిరపకాయలు తాలింపు రాకపోతే కొంచెం మంట పెట్టాలన్నా? నూనె కొంచెం చల్లారినాక పొట్టి మిరపకాయలు వేయాలి. జీలకర్ర మెంతులు వేసింది, ఇప్పుడు ఆవాలు. పొంగుద్దు. చిన్నగా వేసుకున్నాను. పొంగుద్దు నూనె పొంగుద్దు వస్తున్నా. చక్కెర పట్టింది, కొన్ని చెక్కలకు పట్టియాలా? కొన్ని చక్కెర పట్టింది. ఎల్లిపాయ ఉడకాలనే? ఉడకాల ఉడికితేనే మంచిగా ఉంటుంది, రుచి ఉంటుంది పచ్చడి. ఇప్పుడు అది ఉడికిన తర్వాత నూనె చల్లారాలా? నూనె చల్లారినాక గోరొచ్చేది కారాలు పోయాలి. కారాలు పోసి ఇంత ఉల్లిపాయల ముద్ద మసాలా కారాలు కలిపి చల్లి నూనె పోయాలి. ఇంత మసాలా పిండి ఇప్పుడు ఎల్లిపాయల ముద్ద చక్కెర పట్టియాలి కొంత కలిపి కొంచెం ఉప్పు కొంచెం మార్లు వేసుకుని కన్నా కొద్దిగా ఎక్కువ వేసి చక్కెర పట్టిస్తే మంచిగా ఉంటుంది పచ్చడి కరుపు మీద. వెళ్ళిపోయా మగ్గుతూనే టేస్ట్ వాసన కూడా 4 ఇళ్ళకి వస్తుంది. వాసన 4 ఇళ్ళకి కాదే, పచ్చడి మంచిగా ఉండాలి మనకి. మా అమ్మమ్మ చూడండి ఫ్రెండ్స్, మనం మామిడికాయ పచ్చడి చేసానంట ఆ స్మెల్ 4 ఇళ్ళకి చేరాలట. వస్తుంది వస్తుంది నూనె చల్లారిపోతే రానేనా మమ్మీ? చెక్కలకు వెల్లుల్లి పట్టియాలి అమ్మమ్మ. జీలకర్ర మెంతులు ఆవాలు వేయించి మిక్సీ పట్టిన పౌడర్ ఇది కదే. ఉప్పు మసాలా ఉప్పు మసాలా చెక్కలకు బాగా పట్టియాలి. నూనె చల్లారాలా మమ్మీ? గోరెచ్చు ఉండాలా? ఇది కూడా దీనా? పచ్చడి జాడీలో పెట్టే ముందు జాడీలో కొంచెం నూనె వేసింది. కారం అంత పడుతుందా మమ్మీ? అంత పడుతుంది. కొంచెం నిమ్మకాయ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఏంటంటే మళ్ళీ కలుపుతున్నా 3 రోజులు మళ్ళీ తక్కువ ఉంటే చూసి రుచి అప్పుడు వేసుకోవచ్చా? ఎన్ని కాయలకు ఎంత కారం పడుతుంది? 5 కాయలకు 1 కేజీ
దొడ్డికాయ కాయ బట్టి చిన్న కాయకు చిన్నగా కాయలో ఉంచి ఎల్లిపాయలు కొన్ని మిక్స్ పట్టిన ఎల్లిపాయలు రోట్లో దంచింది కదా ఇందాక అది, కారం ఉప్పు ఆ మసాలాలు అన్నీ కలిపి మిక్స్ చేస్తారు. నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ కారంలో కలపాలంట. అట్లా కారాన్ని బాగా చెక్కలకు పట్టియాలి. కొన్ని కొన్ని చెక్కలు వేసుకుంటా. జాడీలోకి పెడుతుంది అమ్మమ్మ. ఇలా ఈ సంవత్సరం పచ్చడి అయితే రెడీ అయింది. మామిడికాయ పచ్చడి అంతా పెట్టిన తర్వాతకి అట్లా పచ్చడి పెట్టిన జబ్బల్లో అన్నం కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది కదా. సో నేను కూడా అట్లనే తింటున్నాను ఇప్పుడు. మమ్మీ టేస్ట్ చెప్తే ఇప్పుడు ఎట్లా చెప్పు. సూపర్ ఉంది. మమ్మీ అమ్మమ్మ కలిసి పెట్టి పచ్చడి.